నమస్తే, మీ పేరు? నమస్తే సార్, నా పేరు రామకృష్ణ సార్. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? కర్నూలు డిస్ట్రిక్ట్ సార్, కౌతాలం మండలం సార్. ఏం చేస్తున్నారు సార్ మీరు ప్రెసెంట్? ఎస్జిటి సార్, సెకండ్ 2025 డిఎస్సి లోనే మీరు వచ్చింది సార్ మాకు జాబ్. అవును సార్. ఏంటి సార్ మరి ఈరోజు మెగా డిఎస్సి 2025 నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి మీరు యాజ్ ఎ టీచర్గా పొజిషన్లోకి వెళ్ళే వరకు ఈ 90 days గ్యాప్లో ఎప్పుడన్నా ఇక్కడ అవినీతి జరుగుతుంది, పోస్టులు అమ్ముకుంటారనే ఆరోపణలు మీకు వినిపించేయండి? అవినీతి అంటే ఇక్కడ ఏం జరగలేదు సార్, పక్కా ప్రాపర్ జరిగింది సార్. ప్రతిదీ ఎగ్జామ్ పేపర్ కూడా ప్యాటర్న్ సిస్టంలో సెట్ చేసి వస్తాయి కాబట్టి ఎవరేం జంబ్లింగ్ చేయడానికి ఏమి ఉండదు సార్. దానికి తోడు సార్ 2019లో మేము జగన్ గారికి అందరూ మేమే వేసాం సార్, నిరుద్యోగులమే ఓటేసినాం, మాకు గెలిపించుకున్నాము. అప్పుడు ఆయన మెగా డిఎస్సి 23,000 డిఎస్సి అని అన్నారు, ఇయ్యలేదు. సరే జరిగిందే జరిగిపోయిందిలే అని మేము అట్లా ఇక్కడే సార్, మేము కర్నూలులోనే మేము పెట్రోల్ బంక్లో పనిచేసినాం సార్. అప్పుడు డబ్బులు దొరకలేక, మా పరిస్థితి ఆర్థిక పరిస్థితి సరిలేక ఇప్పుడు గౌరవంగా బతుకుతున్నాం సార్. ఓకే, కానీ ఇంతకుముందు క్యాటరింగ్కి వెళ్ళి పని చేసుకున్నాం సార్. అట్లా చేసి బతికి ఈ సంవత్సరం వస్తుంది నోటిఫికేషన్, నెక్స్ట్ సంవత్సరం వస్తుందని చాలా వెయిట్ చేసాం సార్, రాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు మాకు హామీ ఇవ్వడంతో మేము లాస్ట్ టైం వాళ్ళ గవర్నమెంట్ గెలిపించుకున్నాము. వాళ్ళు అదే మాట ప్రకారంగా మాకు 16,347 పోస్టులని ఇవ్వడం జరిగింది. చాలా సంతోషంగా కష్టపడి జాబ్ సాధించినాం సార్. ఇప్పుడు మీరు ఏదైతే డిఎస్సి కోసం జగన్ గారికి ఓటేసానని చెప్పారో అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఇది మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు దానికి సమాధానం? వాళ్ళు ఇవ్వలేదు సార్, వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి ఇచ్చిన వాళ్ళ మీద బురద చల్లాలని తప్ప ఇంకా ఏమీ లేదు సార్. దీని మీద వాళ్ళు ఇవ్వలేదు సార్. అడిగి మేము ఇంతకుముందు ధర్నాలు చేసినాం, మమ్మల్ని పోలీస్ స్టేషన్లో పెట్టి జైల్లోకి వేసి ఇబ్బంది పెట్టారు సార్ చాలా. మేము నోటిఫికేషన్ల కోసం తిరిగినప్పుడు ధర్నాలు చేసినప్పుడు నోటిఫికేషన్లు వాళ్ళు మాత్రం ఇవ్వలేదు సార్. ఇచ్చిన వాళ్ళ మీద ఇలా బురద జల్లుతున్నారు సార్. అది జరిగింది. పేపర్ ఆయన పేరున్న ఆయన 400 మందికి అసలు టెట్టే రాయలేరు. అసలు టెట్ అప్లికేషన్లో టెట్ జిఎస్సి అప్లికేషన్లో టెట్ నంబర్ వేయకపోతే మనకి అప్లికేషన్ తీసుకోవచ్చు సార్. ఆ కామన్ సెన్స్ కూడా లేకున్నట్టు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు మాకు రాజకీయ నాయకులు దండం పెట్టాలి. వాళ్ళకి అన్న జన్జీ ప్రొటెస్ట్ అని వాళ్ళే జన్జీ అని పెట్టుకున్నారు సార్. జన్జీ అని పెట్టుకున్నారు. అంతా జన్జీ కాదు, 60-70 ఏళ్ళు ముస్లింలు అంతా కూర్చొని జన్జీ అని మాట్లాడుతున్నారు సార్. అసలైన జన్జీ ఇదంతా సార్. ఇక్కడ జాబ్ కొట్టిన డిఎస్సి మెగా డిఎస్సి అంతా జన్జీ సార్. సమాజం కోసం తోడ్పడుతున్నాం సార్, కష్టపడినాము, సాధించినాం జాబ్. వాళ్ళేం ఊకే ఇచ్చింది కాదు, ఆయన బురద చల్లనే సార్. వాళ్ళు ఇవ్వలేదు సార్, ఇచ్చినాడు ఇప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని చెప్పేసి వాళ్ళు అనవసరంగా వీళ్ళ మీద బురద చల్లుతున్నారు సార్. మెరిట్ లిస్ట్ లేకుండా సెలక్షన్ లిస్ట్ ఇస్తాను అంటున్నారు, అది ఎంతవరకు నిజం అండి? మెరిట్ లిస్ట్ ఇచ్చినారు సార్, మెరిట్ లిస్ట్ విడుదల చేసినారు సార్. దాని తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇచ్చినారు సార్. ఎవరైతే క్యాండిడేట్ అంటే మనం ఏ పోస్ట్ అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చింటామో ఆ పోస్ట్కి డైరెక్ట్ ఇవ్వడం జరిగింది సార్. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఒకవేళ కొంతమంది ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్కి అర్హత సాధించి కూడా ఎస్జిటి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఎస్జిటి పోయింది సార్ పోస్ట్. అది అభ్యర్థుల మిస్టేక్ సార్. అది దానికి ఎవరేం చేయలేరు. ఫస్ట్ మెరిట్ లిస్ట్ ఇవ్వడం జరిగింది, ఆ తర్వాత సెలక్షన్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. పక్కా ప్రాపర్ జరిగింది సార్, నో ప్రాబ్లం. దాంట్లో ఏ విషయం లేదు. వీళ్ళు కానీ ఇట్లా ఇంకా నెగిటివ్ చేసేకపోతే ఉద్యోగస్తులు మాత్రం చాలా ఇబ్బంది పడి వాళ్ళ మీద ఇంకా మేమేం చేయాలి మేము చూసుకుంటాం సార్. మీకేమనిపించిందండి ఇన్ని సంవత్సరాలు కష్టపడి ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి టీచర్ పోస్ట్ లోకి వెళ్ళిన తర్వాత సంవత్సరం తర్వాత ఇలాంటి ఆరోపణలు రావడం అనేది పర్టికులర్ గా మీకే విధంగా సార్? ఇది చాలా ఇబ్బందికరమైన వార్త సార్. మేము ఎంత కష్టపడినామో సార్. మేము నిరుద్యోగం సార్, అసలు అన్నింటిలో నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులం సార్ మేము. మా దగ్గర అటువంటి డబ్బులు ఇచ్చి సంపాదించి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది సార్? 20 లక్షలు 30 లక్షలు ఇచ్చే సత్తా మాకుంటే మేము బిజినెస్ పెట్టుకొని చేసుకుంటాం సార్ బయట. ఇది ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏముంది సార్? కానీ మేము కష్టం మాకు అంత లేదు సార్, మాకు అంత సీన్ లేదు, డబ్బులు ఏమి ఇంత సీన్ లేదు సార్. మేము ఇక్కడే సార్ తాండ్రపాడులోనే 6 సంవత్సరాలు ఉన్నాం సార్. 2019లో వచ్చినాం సార్ ఇక్కడ నోటిఫికేషన్. ఈయన 23,000 పోస్టులు ప్రకటించినప్పటి నుంచి వచ్చి కూర్చున్నాం సార్, చదువుకున్నా సరే ఈ సంవత్సరం వస్తుంది, నెక్స్ట్ సంవత్సరం వస్తుంది, ఆ సంవత్సరం వస్తుంది. ఇంట్లో డబ్బులు పంపించకపోయినా వాళ్ళు ఇచ్చిన ఇక్కడ ఉన్న కాటికి మేము పని చేసుకొని వర్క్ చేసుకొని మేము ఎట్లా జాబ్ సాధించినాం సార్. నోటిఫికేషన్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వీళ్ళు ఎప్పుడైతే మెగా డిఎస్సి ప్రకటించడం జరిగిందో ఆ తర్వాత ఇచ్చిన ప్రకారంగా దాని ప్రకారం మేము కూడా జాబ్ సాధించినాం సార్. మేము పక్కాగా మేము ఏమి తప్పులు చేయకుండా మేము కష్టపడి సాధించినామన్న ఉద్దేశంతో సార్. మేము ఏ తప్పు చేయలేదు సార్. అప్పుడు మేము ఎందుకు భయపడాలి సార్? ఇక్కడే కాదు ఎక్కడికైనా వచ్చి చెప్తాం సార్, నో ప్రాబ్లం. ఎక్కడైనా వచ్చి చెప్తాం సార్. వాళ్ళు ఓపెన్ గా డిబేట్ పెట్టని మేమంతా వచ్చి కూర్చొని మాట్లాడతాం సార్, నో ప్రాబ్లం. నా పేరు పి సుమలత అండి. మేము కడప జిల్లా వీరపల్లి మండలం నుంచి ఇక్కడికి వచ్చాము. మేము 2018-20 మా గవర్నమెంట్ డైట్ రాయచోట్లో కంప్లీట్ అయిందండి. 20 నుంచి 2025 వరకు మాకు ఎటువంటి నోటిఫికేషన్ లేదు. 2021లో టెట్ రాసాము, బట్ ఆ తర్వాత మాకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు, ఇవ్వలేదు. 5 years వెయిట్ చేసాము. సో మళ్ళీ టెట్ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు టెట్ పెట్టారు. టెట్ తర్వాత వెంటనే డిఎస్సి కండక్ట్ చేశారు. చాలా కోట్ల కేసులు జరిగాయి.
జరిగాయి, హియరింగ్ అవుతుంది. మాకైతే నమ్మకం లేదు, కానీ గవర్నమెంట్ ఎంతో పారదర్శకంగా, మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి, మాకు ఏం జరుగుతుందని మాకు తెలియదు. బట్ 90 డేస్లో టీడీపీ గవర్నమెంట్ చాలా క్లియర్గా మాకు జాబ్స్ ఇచ్చారు, మెరిట్లో తీసుకున్నారు. కౌన్సిలింగ్ కూడా అండి చాలా పారదర్శకంగా మా ముందరే జరిగింది. ఏ ఆన్లైన్ వెబ్ ఆప్షన్స్ లేకుండా మమ్మల్ని పిలిచి మాకు నచ్చిన స్కూలే మేము ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాం అదే ఇచ్చారు. కానీ జాబ్ వచ్చి హ్యాపీగా ఉన్న మూమెంట్లో మళ్ళీ నిరాహార దీక్షలని మమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. స్కూల్లో మేము చేయాల్సిన కర్తవ్యాన్ని మమ్మల్ని నిర్వర్తించడం లేదు. సో ఆ న్యాయం కోసం మేము ఇక్కడి వరకు రావడం జరిగింది. ఒకటే అండి, వీళ్ళు ఏది రేస్ చేస్తున్నారంటే స్పోర్ట్స్ కోటాని రేస్ చేస్తున్నారు. బట్ మొన్న హైకోర్టు స్టే కూడా ఇచ్చింది, అందరికీ తెలుసు. స్పోర్ట్స్ కోటా క్యాండిడేట్స్కి లేని ప్రాబ్లం మీకేంటని క్వశ్చన్ చేస్తున్నారు, అది కూడా క్లియర్ కట్గా చెప్పారు. బట్ మళ్ళీ ఎంత మూర్ఖత్వంగా ఉన్నారంటే మళ్ళీ రిలేట్ చేయడం, మళ్ళీ నిరాహార దీక్షలు చేయడం, దీనివల్ల ప్రాబ్లమ్స్ స్టూడెంట్స్కి వస్తుంది, మాకు వస్తుంది. మాది కడప జిల్లా అండి, మార్నింగ్ 4 ప్లేస్ ఇక్కడ వచ్చామంటే నెక్స్ట్ మా సిచ్యువేషన్ అంటే మా జాబ్స్ పోతాయని కాదు, మేము స్కూల్స్ నుంచి వచ్చేస్తే ఆ పిల్లల ఫ్యూచర్ కూడా ప్రాబ్లం అయిపోతుంది. ఇన్ని సంవత్సరాలు నోటిఫికేషన్ ఇచ్చారని మేము ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఎంతో కష్టపడి చదివి మెరిట్ ద్వారా ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రాడ్ అని చెప్తుంటే మాకే బాధ వేస్తుంది, మా పేరెంట్స్కు బాధ వేస్తుంది. ఏంటిది అని అందుకే ఇంత ఎర్లీ మార్నింగ్ లేసి ఇక్కడ రావడం జరిగింది. సో ఇలాంటివి నుంచన్న గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని, ఇలా పోటీలు కాదండి, పాలిటిక్స్ కాదు, పిల్లల ఫ్యూచరు, వాళ్ళ జనరేషన్ కూడా నేర్చుకోకూడదు. ఇలాంటివన్నీ మానుకొని టీచర్లకు ఇవ్వాల్సిన గౌరవం ఇస్తే పిల్లలు హ్యాపీగా ఫ్యూచర్లో బాగుంటారని మా ఉద్దేశం. ఎటువంటి ఫ్రాడ్స్ అయితే జరగలేదండి, ఎందుకంటే ప్రతి ఒక్క స్టెప్లో మేమున్నాము. మాకు కాల్ లెటర్ వచ్చిన తర్వాత కూడా అక్కడ మెన్షన్ చేశారండి, మీకు కన్ఫర్మ్ జాబ్ లేదు, బట్ మీరు వచ్చారు, తర్వాత మేము ఇంటిమేట్ చేస్తామండి. కాల్ లెటర్ కింద క్లారిటీగా ఇచ్చారండి, కాల్ లెటర్ వచ్చిందని మీరు కన్ఫర్మేషన్ కాదండి, సో మీరు కాల్ లెటర్ చూసుకున్నా కూడా వినండి, చూడండి కింద అని ప్రెస్ నోట్లో ఇచ్చారు క్లియర్గా. సో మేము అందుకు తర్వాత సెలక్షన్ లిస్ట్ వచ్చిన తర్వాతే మాకు కన్ఫర్మేషన్ చేసుకున్నాము. కానీ ఈ మధ్యలో మేము ఇవన్నీ రూమర్స్ వింటున్నాము. సో అందుకే మేము ఈరోజు ఇంత దూరం రావడం జరిగిందండి. సార్ మేము ఒక్కటే చెప్తున్నామండి, టీచర్ అంటేనే ఒక వృత్తిపరమైన గౌరవపరమైన జీవితాన్ని మలిచే వృత్తి. దయచేసి పిల్లల ఫ్యూచర్తో కానీ గవర్నమెంట్ ఎంప్లాయ్ యొక్క జీవితంతో కానీ, ఎందుకంటే మీరు చెప్పే ప్రతి మాట ఒక కుటుంబాన్ని బాధ పెడుతుంది. అలాంటి మాటలు అలాంటి ఊరికే నోటితో మాట్లాడేస్తే చాలా బాధ వేస్తుందండి, దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేం. అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కానీ ఏం జరిగింది, అసలు రియాలిటీ ఏంటని తెలుసుకొని కొంచెం మాట్లాడితే ఎన్నో కుటుంబాలు ఆనందంగా ఉంటాయి, ఎన్నో స్కూల్లో పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి వచ్చామండి, వర్కింగ్ డే అయితే ఎందుకు వస్తాం, కుదురుతుందా మాకు? అది కూడా కొంచెం ఆలోచించి మా విన్నపాన్ని వింటారని మేము ఆశిస్తున్నాం. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్తో తీసుకున్నామని చెప్తున్నారు, బట్ ఇక్కడేమో వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. సో అందుకని మా విన్నపాన్ని, మా బాధను తెలియజేద్దామని ఇంత దూరం వచ్చాము. ఫేక్ న్యూస్ కానీ ఎక్కడ ఇన్స్టాల్ ఏమి వినకుండా, సోషల్ మీడియాతో ప్రభావితం అవ్వకుండా, మీ కాన్సన్ట్రేషన్, మీ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మీ కేటగిరీలు ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ మాట్లాడడం వల్ల మీ కుటుంబానికి పోషించే వాళ్ళు ఎవరు ఉండరు. మీ ఉద్యోగం ఒక్కటే మీ కుటుంబాన్ని పోషిస్తుంది. అదొక్కటి గుర్తుపెట్టుకొని మీ ఉద్యోగాన్ని మీరు సాధించుకొని జీవితంలో ముందుకెళ్లాలని నేను ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి అంత దూరం నుంచి రావడానికి ఒక్కటే కారణం, మేము నిజాయితీగా ఉద్యోగాన్ని సంపాదించుకున్నాం. దీని మీద ఎవరు హక్కు లేదు, ఎవరు మాకు దయతో జాలితో ఉద్యోగం ఇవ్వలేదు, ఇది మా హక్కు. దీనికోసం మేము ఇంత దూరం వచ్చాము. ఇదొక్కటే నేను చెప్తానండి. ఒకటి, సోషల్ మీడియా అనేది మంచిగా వాడుకుంటే మంచిగా ఉంటుంది, లేదు మనం ప్రచారం చేయాలనుకుంటే చేయొచ్చు. ఇంత దూరం నుంచి ఇంతమంది ఉపాధ్యాయులు అందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీనే ఉంటారు మ్యాక్సిమం. సో ఇలాంటి వాటిని వేయడం వల్ల చాలామంది చాలా సఫర్ అవుతున్నారండి. సో ఇంకనన్నా నిజం, మొన్న హైకోర్టు ఆల్రెడీ ఇచ్చేసింది. సో దాని మీద ఇంకెందుకు ప్రచారాలు నాకు అర్థం కావట్లేదు. సో నేనైతే ఇప్పుడు డిఎస్సీ ఆస్పిరెంట్స్కి, మా ఫ్రెండ్సే చాలామంది ఉన్నారు. సో స్టే ఫోకస్, మీ జాబ్ మీద మీరు ఫోకస్ చేస్తే యూ విల్ గెట్ జాబ్, దట్స్ ఇట్.